ఈరోజు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మన ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త విక్రమన్న అధ్యక్షతన ఈరోజు మీటింగ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి కాకాని గోవర్ధన్ అన్న, అలాగే జంకే వెంకటరెడ్డి అన్న, గిరిధరెడ్డి అన్న, కోటేశ్వర రెడ్డి అన్న, అలాగే రాఘవేంద్ర రెడ్డి అన్న, అందరికీ ధన్యవాదాలు. మనం చూస్తూనే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా వెనకేస్తూ దానిలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నిలుపుదల చేయడం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రాంతానికి అలాగే నెల్లూరు ప్రాంతానికి ఎంత ఆవశ్యకతో మనం ప్రతినిత్యం పంట వేసి పంట కోసే సమయానికి ఎండిపోతుందేమో టెన్షన్ పడే రోజులు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం కోసం గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతానికి అన్ని సస్యశ్యామలు చేయాలని ఉద్దేశం చేసినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు దాన్ని నిలుపుదల చేయడం, అది రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో చెప్పడం మనందరం చూసాం. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడుతుంది. ఈ ప్రాంత రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ఇది సాకారమయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని అయితే ఖచ్చితంగా కొనసాగిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షత. అలాగే పాస్బుక్ల విషయాలను తీసుకొచ్చి పదే అబద్ధాలని వల్లివేస్తున్నారు. ఏ సమస్యలు చూసుకున్నా కూడా భూమితో ముడిపడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు అత్యధిక కేసులు నమోదవుతున్నాయని, వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాలి. అలాగే గ్రామ స్థాయిలో కానీ అలాగే పట్టణ స్థాయిలో కానీ ఎక్కడ కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేటివి ఉండకూడదు అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆల్మోస్ట్ అన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే క్యూఆర్ కోడ్తో పాటు పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థని అమలుపరిచారు. అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో లేకుండా ఉన్నప్పుడు ఎన్నికల్లో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఈరోజు దాన్నే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి ఘనతగా మేము ఓన్లీ బుక్ మార్చి వాళ్ళు చేసినటువంటి ఘనతగా చెప్పుకుంటున్నారో వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ప్రజలంతా విఘ్నులు, ప్రతి ఒక్కరూ ఎన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి వర్గం ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని డబుల్ చేస్తామన్నటువంటి వీరు ప్రజల సమస్యల్ని డబుల్ చేసి వాళ్ళ సమస్యల మీద కరప్షన్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఎంపీ గురుమూర్తి గారు ఆత్మకూరుకు వచ్చి ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి కమిటీలు ఏ విధంగా తయారు చేయాలి, ఆ క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్షన్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా పార్టీ అండగా ఉంటుంది అనేది ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ తెలియపరచడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఈ గత 3-4 రోజులు లేకపోతే 2 వారాల నుంచి టీడీపీ నాయకులందరూ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఊరికి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశారు అదే ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని ఇంకా ప్రజలు నమ్ముతున్నారని, ఇంకా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎక్కువగా ఆ ఎన్నికల ముందు 10 రోజుల ముందు ఏ విధంగా ప్రచారం చేసి మీ భూమి మీది కాదు అని చెప్పేసి ప్రచారం చేసి ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించారో దాన్ని 1 సంవత్సరం తర్వాత కొత్త పాస్బుక్ రూపంలో తీసుకొచ్చేసి పాత పాస్బుక్ దొంగ నోటు, కొత్త పాస్బుక్ మీకు ఇది అసలైన నోటు అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. మాది మెట్ట ప్రాంతం, అంటే ప్రజలు నీళ్లు లేవు కానీ
తెలివైతే కొంచెం బాగానే ఉంది, మరి అంత వెర్రోళ్ళు అని చెప్పి అనుకోవడం చాలా తప్పు అని చెప్పేసి ఆ స్థానిక ఎమ్మెల్యే గారి తెలియపరుస్తున్నాం. దాదాపు ఫస్ట్ సర్వే జరిగింది భారతదేశంలో 100 సంవత్సరాల ముందర బ్రిటిష్ కాలంలో జరిగింది. ఆ సర్వే ఎప్పుడో జరిగిన తర్వాత దాన్ని అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తే టెక్నాలజీ కూడా మారింది. అంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. దాంతోపాటు GPS అనే వచ్చింది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే మనం పంపించే రాకెట్ల ద్వారా భూమి మీద ఏ పాయింట్ ఉన్నా కానీ దానికి ఒక నంబర్ ఇచ్చి యాక్యురేట్గా చెప్పే సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ సిస్టమ్ని వాడుతూ డ్రోన్ ద్వారా సర్వే చేసి ఏ భూమి మీద అయినా కానీ యాక్యురేట్గా పాయింట్లు పెట్టేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అది రీసర్వేగా పాటించి మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి ఆలోచన కదా, కోర్టుల్లో దాదాపు 70% కేసులు సివిల్ కేసెస్ అంతా భూ వివాదాలు కాబట్టి స్వాస్థంగా దీన్ని కొంచెం ఆపేదానికి ఈ వ్యవస్థను తీసుకొస్తే ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పటి నుంచో విభేదాలు జరిగేదంతా మళ్ళీ ఒకేసారి మన ప్రభుత్వం ద్వారా మంచి జరుగుతుంది ప్రజలకని చెప్పేసి రీసర్వే మొదలుపెట్టారు. ఆ రీసర్వే ద్వారా ప్రతి పాస్బుక్ లో ఉండే సర్వే అంతా సర్వే చేసి దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పి 2 పాయింట్లు ఇస్తారన్నమాట, ఎలక్ట్రానిక్ పాయింట్స్. దాంతో ఒక QR కోడ్ కూడా వేసి ఎవరైనా కానీ ఆ QR కోడ్ మీద స్కాన్ చేస్తే వాళ్ళు భూమి విశేషాలంతా బయటకు వస్తాయి. అది ప్రజలకు కానీ రేపు అప్పులు తీసుకోవాలన్నా కానీ ఎవరికైనా అమ్మాలన్నా కానీ చాలా సులభం అవుతుందని చెప్పేసి ఈ వ్యవస్థ తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఏదో 1-2 తప్పులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో ఆ బౌండరీలు కొంచెం మారి ఉంటాయి, వదలు వచ్చినప్పుడు ఏదో జరుగుంటుంది, రకరకాలు జరిగాయి. కాబట్టి ఆ రీసర్వే చేసేటప్పుడు ఏదో ఒకటి గొప్ప తప్పులు కూడా జరుగుతాయి. అప్పుడు జరిగేటప్పుడు మేము కూడా అందరం మెచ్చుకున్నాం, మా లోంటోళ్ళం కూడా కొంచెం సలహాలు కూడా ఇచ్చాం. సార్ మీరు మీ ఫోటో వేసుకుంటే స్వస్థంగా వాళ్ళకి నిలిచిపోతుంది కదా, ఎంతో మంచి పని చేస్తున్నారు ప్రజలకి అని చెప్పి మేము కూడా కొంచెం సలహాలు తప్పు. ఆ సలహా మంచిదో లేదో కానీ దాని తర్వాత టీడీపీ వాళ్ళు మాత్రం తిప్పికొట్టి ఈయన మీ భూమి మీదకి కబ్జా చేస్తున్నాడని చెప్పి ప్రచారం చేశారు. సరే ఆ రోజు ఎలక్షన్ టైంలో ఏదో నమ్మారు అనుకుందాం, వదిలేదు. అదే అబద్ధం మళ్ళీ ఈ రోజు మళ్ళీ తీసుకోపోతాం. అంటే ప్రజలు మరీ మూర్ఖులని, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఎర్రోళ్ళని, అట్లాంటి అబద్ధాలు మళ్ళీ నమ్మతారని చేస్తూ ఈ విధంగా అవమానపరచడం మంచిది కాదు. ఆ పాస్బుక్కి ఈ పాస్బుక్ తేడా ఏముంది? నేనిచ్చిన పాస్బుక్కి మీరిచ్చిన పాస్బుక్కి ఒక్క లైన్ తేడా అన్నా ఉందా? ఆ QR కోడ్ కొడితే ఏమైనా వేరే విశేషాలు వస్తున్నాయా? అదే ఒక్క ఫోటో తప్ప ఆ పాస్బుక్ లో తేడా ఉంది, లైన్ లెవెల్లో మారినాయా? 1 సంవత్సరం పట్టిందని. ఏ సంవత్సరం ఎందుకు పట్టాలి మీకు సంవత్సరం? ఇప్పుడు మళ్ళీ మీరు రీసర్వే చేయట్లేదా? ఇవన్నీ చేస్తూ మళ్ళీ తప్పంతా మేమంట దొంగ నోటు ఇచ్చామంట, పాత ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపండి. అమ్మ ఒడి మీరు తెచ్చినట్టు మీరు ఏ విధంగా చెప్తున్నారు, అదేవిధంగా మిగతా క్రెడిట్ అంతా చోరు చేసుకోవడం అవన్నీ ఆపిచ్చి మీరిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.